అండి ఇప్పుడు చికెన్ మంచి గ్రేవీతో కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసం ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. దాని తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని వేడి చేసుకొని కొంచెం ధనియాలు, లవంగాలు, చెక్క అండ్ కొంచెం జీలకర్ర వేసుకొని కొంచెం డ్రై రోస్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని కొంచెం తీసి వేరే ప్లేట్లో పెట్టుకొని మళ్ళీ అదే బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 3 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కొంచెం వేసి కొంచెం దోరగా వేయించుకోవాలి. వేయించుకునేటప్పుడే ఒక గుప్పెడు జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. గ్రేవీ థిక్గా రావడం కోసం కొంచెం జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం జీడిపప్పు యాడ్ చేసుకున్న తర్వాత టమాటాలను కూడా మనం కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసి పెట్టుకొని ఆ టమాటాలను కూడా వేపుకోవాలి. వేపిన తర్వాత టమాటాలు కూడా అందులో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా చూస్తున్నారు కదా ఎలా కలుపుతున్నాను. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేలాగా ఆయిల్లోని కొంచెం మంచిగా ఫ్రై చేసుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత ఈలోపు పౌడర్ కోసం మనం చేసుకున్న మసాలాలని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఇది కూడా చల్లారిందండి, చూసుకొని ఆపుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చల్లారిన దాన్ని కూడా పేస్ట్ లాగా పట్టుకోవాలి, మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ వేరే బాండి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని దానిలో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. దానిలో కొంచెం షాహీ జీరా, 4 పచ్చిమిరపకాయలు వేసుకొని మనం కారం తగ్గట్టుగా వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ మ్యారినేట్ చేసుకున్న చికెన్ని అందులో వేసేయాలి. వేసేసి కొంచెం కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని మళ్ళీ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసిన దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కాబట్టి ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అప్పుడే తయారు చేసుకొని ఫ్రెష్గా వేసుకుంటే ఇంకా కూరగా ఉంటుంది. బాగా వేగిన తర్వాత మనం ఉల్లిపాయ టమాటా ఫ్రై చేసుకొని పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని కూడా దీనిలో యాడ్ చేయాలి. చేసుకొని బాగా కలుపుకోవాలి. అలా నూనె పైకి తేలే వరకు అది బాగా పచ్చివాసన పోయే, ఆల్రెడీ మనం ఆయిల్లో వేపుకున్నాం కాబట్టి త్వరగానే వేగిపోతుంది. అప్పుడు అది వేగిపోయిన తర్వాత మనం కారం బట్టి, ఉప్పును బట్టి, మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి. అలాగే పక్కన కొంచెం వేపి పెట్టుకున్న పొడిని కూడా వేసుకోవాలి. నేను ఒక పక్క కూర వండేస్తూ అన్నం కూడా పెట్టేసుకున్నాను, రైస్ కూడా అవుతుంది. దీన్ని మళ్ళీ మూత పెట్టుకోవాలి. బాగా వేగి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత దీనిలోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ చికెన్ అంతా మళ్ళీ వేగిపోయింది కాబట్టి మనకి గ్రేవీ ఎంత కావాలో దాన్ని బట్టి కన్సిస్టెంటీ చూసుకొని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత మూత పెట్టి ఒక 20 నిమిషాల పాటు ఉడికిస్తే కూర దగ్గర పడుతుంది. కూర దగ్గరకు వచ్చిందండి. ఇలా కన్సిస్టెన్సీ వచ్చే వరకు చూసుకొని ఇంకా అయిపోయింది. కూర మనకి రెడీ అయిపోయింది. లాస్ట్గా దించుకునే ముందు కొంచెం కొత్తిమీర తరుగు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది.